తెనాలిలో శుక్రవారం ప్రకృతి వందనం కార్యక్రమం నిర్వహించారు. పురాతనమైన ఒక చెట్టుకు పూజలు నిర్వహించారు. 300 ఏళ్ల క్రితం రాజస్థాన్ లో జరిగిన ఒక రాజు మూర్ఖత్వానికి బలైన చెట్లు వన సంరక్షణ ఉద్యమకారులు బలిదానమైన ఘటన స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ సంరక్షణ గత నిధి ప్రాంత సంయోజక్ ఆదిశేషయ్య, జిల్లా సంయోజక్ నాగరాజు, ఇతర ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు, హిందూ సమాజానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటడం గాని ఒక 5 మొక్కలను సంరక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా తెనాలి నగరంలో మిగిలిన అందరూ కూడా మొక్కల్ని నాటడం గాని సంరక్షించడం గాని చేయాలని పర్యావరణ సంరక్షణ గత విధి తరపున కోరారు. ఈరోజు మనము ప్రకృతి వందనం కార్యక్రమం జరుపుకుంటున్నాము. 350 సంవత్సరాల క్రితము అమృతాదేవి నాయకత్వంలో చెట్టును రక్షించటం కోసం అని చెప్పి చాలా పెద్ద ఉద్యమం జరిగింది. రాజస్థాన్లో గల జమ్మి వనాన్ని రాజుగారి ఆదేశాలతో నరికి నగరం నిర్మించడానికి సిద్ధమైతే వారు అమృతాదేవి నాయకత్వంలో ఆ గ్రామస్తులందరూ ఎదురు తిరిగారు. అయితే మూర్ఖులైన ఆ రాజ్య సైనికులు అమృతాదేవిని వారందరినీ 363 మందిని చంపి ఆ జమ్మి వనాన్ని నరికేయడం జరిగింది. చెట్టు కోసం జరిగిన పోరాటంలో బలిదానమైనటువంటి గ్రామస్తులు 363 మంది. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మనము చెట్టును రక్షించడం కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో మనము ఈ రోజున ప్రకృతి వందనం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అమృతాదేవి బలిదానాన్ని స్మరిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ మనము చెట్టుకు పూజ చేయటము, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక 2 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే నాటిన మొక్కల 5-6ని సంరక్షించే బాధ్యత కూడా మనం తీసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని